Smoking, drinking alcohol and drugs consumption is injurious to health. పొగ త్రాగుట, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎవరైనా ఉన్నారా? ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. హలో. హలో, మీరు రమ్మన్న చోటుకు వచ్చానండి. ఇక్కడ ఎవరు లేరు. అంటే రాత్రి నాకు కొంచెం ఇంపార్టెంట్. ఓకే, అంటే ఎప్పుడు వస్తారో చెప్తారా? వెయిట్ చేస్తున్నానండి, త్వరగా రమ్మని చెప్పండి. ఓకే, రైట్. Excuse me?
ఎస్. మీరు హాయ్. మీరు కాల్ చేశారు కదా, కాల్ చేసింది మీరే కదా? అంటే నాకు కాల్ వచ్చింది, ఇక్కడికి రమ్మని 2 days బ్యాక్ కాల్ వచ్చింది. హాయ్, ఐఎమ్ బంటి. ఓ, మీకెప్పుడు వచ్చింది కాలు? నాకు 2 days బ్యాకే వచ్చింది. సో లోపల ఎవరైనా ఉన్నారా? లేరు. సరే, నేను ఒకసారి కాల్ చేస్తాను. ఆల్రెడీ చేశాను. ఏమన్నారు? వెయిట్ చేయమన్నారు. ఓ, ఓకే. ఇల్లేంట్రో బాబు ఇలా ఉంది. ఇంతకు అసలు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు ఏంటో, అనవసరంగా వచ్చాను. నీ అమ్మ కరెక్ట్ టైంలో ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. ఎక్స్క్యూజ్ మీ దగ్గర ఏమైనా ఛార్జర్ ఉందా? సారీ, లేదు. బ్రో, ఎవరో వచ్చారు బ్రో. ఓ, హలో సార్. హలో. హలో సార్. మీకోసం వెయిట్ చేస్తున్నాం. సారీ, కొంచెం లేట్ అయింది. పర్లేదండి, it's okay. వీ కెన్ వెయిట్. డబ్బులు ఎప్పుడు? దాని గురించేనండి. నేను డబ్బులు ఇఫ్ యూ గివ్ ఇట్ యాజ్ సన్ యాజ్ పాసిబుల్, ఐ హ్యావ్ టు సమ్ కమిట్మెంట్స్. కొంచెం తెలుగులో చెప్తారా? మీరు ఎప్పుడు ఇచ్చినా పర్లేదండి, కొంచెం తొందరగా ఇస్తే బెటర్. వీళ్ళు నన్ను అడుగుతున్నారేంటి? ఎంట్రీ ఫీజు ఏమైనా కట్టాలా? ఏం మాట్లాడుతున్నారండి? డబ్బులు మీరు ఇస్తారనే కదా మేము ఇక్కడికి వచ్చింది. సార్, మీరు నాకు ఇస్తానని మెసేజ్ పెట్టారు. అంటే మీకు ఫోన్ వచ్చిందా, మీరు మాకు ఫోన్ చేశారా? నాకు ఫోన్ వచ్చింది. సర్లే, కూర్చోండి, వెళ్ళి కూర్చోండి. ఇక్కడ కాదు, అక్కడ. ప్లీజ్ అక్కడ కూర్చోండి. తుదినమ్మా జీవితం. ఇంకా ఎంతమందిని పిలుచుంటారంట? ఏమో నాకేం తెలుసు. ఇస్తారంటావు డబ్బులు? ఇంతమందిని పిలిస్తే ఇస్తారేమో. నువ్వు లేనిపోయిన డేట్లు క్రియేట్ సరే, చేయ. కూర్చో. ఏం పేరయ్యా నీది? సాయి సాగర్. ఓ, ఏం చేస్తుంటావు? సైబరాబాద్లో సైబరాబాద్లో వాచ్మెన్ అండి. ఈడేంటి అట్లా లెట్ అవుతున్నాడు? నీది సైబరాబాదా? సాఫ్ట్వేరా? రిజిస్ట్రేషనా? ఈఎంఐయా? వైఫై ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేశా. బాబు, ఏంటి? కొంచెం వాటర్ తాగొచ్చా? తీసుకోండి. హాయ్ హాయ్ హాయ్, నా పేరు లోకేష్. మీ పేరు? గౌతమ్. మీ పేరు? బంటి. బంటి. మీ పేరు? సాయి సాగర్. సాయి సాగర్. నా డబ్బులు ఇస్తే నేను వెళ్తా. డబ్బులా? ఆ, మేమే డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నాం.
డబ్బులు ఇస్తారా లేదా? నేను అందుకే వచ్చా. ఏంటి చైల్డ్ ఆర్టిస్టులను కూడా పిలుస్తున్నారా? ఇంకేముంది? అంటే ఇంకెంతమంది వస్తారనుకుంటున్నావు? సెల్ ఛార్జింగ్ కూడా లేదు. బిజినెస్ ఛానల్ పెట్టు, స్టాక్ ప్రైస్ చూడాలి. ఛానల్స్ లేవు, ఓన్లీ ఓటీటీ. బాబు ఆ, బాబు ఏంటి? తెలుగు సినిమా సరే పెడతాలే. అందరం డబ్బుల కోసమే కదా వచ్చింది. ఇంత టెన్షన్లో సినిమాలు అవి అవసరమా? బాబు ఏం చదువుతున్నావు అమ్మా? ఇంటరు. నీకు కూడా డబ్బు అవసరం ఉందా? ఏ మేము మనుషులం కదా, మాకు అవసరాలు ఉండవు. ఆపచ్చు కదా, వాళ్ళు ఎవరైనా వస్తే బాగోదు. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నా గురించి ఎందుకులే, జాబ్ సెర్చ్లో ఉన్నా. లవ్ ఫెయిల్యూరా? అర్థమవుతుంది. అందుకోసం మరి ఇంత ఫ్రస్ట్రేట్ అవ్వాలా? ఎవరి ఫ్రస్ట్రేషన్లో వాళ్ళకు ఉంటాయి, ప్రతిదీ చెప్పాలా? ఫ్రస్ట్రేషన్ పీక్లో ఉన్నట్టుంది. నువ్వేంటి, నీ పరిస్థితి ఏంటి? ఇంటర్ దొబ్బింది, ఇంటర్ సర్టిఫికేట్ ఇంట్లో చూపించాలి. ఎవరు సెలెక్ట్ చేసుకున్నారో కానీ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నారు. 20s, 30s, 40s, 50s. సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్. అదేంటో తెలుసుకోవాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ. నా పిల్లల్ని ఇల్లు తాకట్టు పెట్టి మరి చదివించాను. ప్రయోజకులే తిరిగి వస్తారని అమెరికా పంపించాను. వాళ్ళు ఉన్నారా, బ్రతుకున్నారా, చచ్చారా ఏమీ తెలియదు. పిల్లల చదువుల కోసం ఆస్తంతా పోగొట్టుకొని అప్పుల పాలయ్యాయి.
కనీసం ఫోన్ అన్న చేయండి. జ్ఞాపకం వస్తున్నారు. చచ్చాను బ్రతకను కూడా తెలుసుకోవట్లేదు వీళ్ళు. పెంటయ్య, ఇప్పుడే ఇంటికి వచ్చాను. సరే, రేపు పొద్దున్న డ్యూటీకి వస్తానులే. ఉంటాను. హలో హలో హలో, నాకేం వినపడట్లేదు. ఏం పాపం చేశానురా నిన్ను అమెరికా పంపించి? నువ్వు నాకు ఫోన్ చేయవు, నేను ఫోన్ చేసినా నువ్వు ఎత్తవు. నువ్వు ఫోన్ చేస్తావేమో ఎదురు చూస్తుంటాను, కానీ నువ్వు చెయ్యవు. నేను బతుకున్నానో చచ్చానో కూడా తెలుసుకో. నువ్వు బ్రతుకున్నావో చచ్చావో కూడా నాకు తెలియదు. ఎందుకురా నాకు ఈ హింస? ఏం పాపం చేశానురా? ఆ దేవుడు కూడా నాకు ఇలాంటి కొడుకుని ఎందుకు ఇచ్చాడు? ఆస్తి పోయి, భార్య పోయి, ఉన్న కొడుకు అక్కడికి పోయి, నువ్వు ఉన్నావో లేవో కూడా తెలీదురా. దేవుడా, ఏమి కర్మ. ఇంగ్లీష్లో ఉంది, ఏంటో ఏమో. అరే బాబు, ఇట్రా నాన్న. దీంట్లో ఏముందో కాస్త చదివి చెప్పు నాన్న. ఇక్కడికి పోతే డబ్బులు ఇస్తారంట. డబ్బులు ఇస్తారా? అవునా, ఎంత మంచి మాట చెప్పావు నాన్న. వెళ్ళి ఆడుకో, తర్వాత చాక్లెట్లు కొనిస్తానే. సార్, ఇంతకీ డబ్బులు ఇస్తారంటారా? We have to wait and see. బాబు ప్రెస్టేషన్, ఇంతకీ నీ కదేంటి? మాది కడప. ఇంటర్ అయిపోతూనే అందరు తెలివైన వాళ్ళలాగా ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యా. అక్కడ పరిచయం అయింది ఒక అమ్మాయి. నా పేరు సింధు. నువ్వేలేక నేనే లేనా, నేనే లేక నువ్వైనా. నువ్వు నవ్వుతుంటే నందనవనం, నీ కళ్ళల్లోనే కాంతివర్ధనం, నీ మేని ఛాయ ముగ్ధ చందనం. నువ్వు నడిచి వస్తే మంత్ర సోయగం. నేనే లేక నువ్వైనా, నువ్వే లేక నేనే లేనా. నిన్ను చూసి
ఊసే నన్ను వదిలి నీతో కదిలే మనసులోని మర్మమేంటో మాట వినదే ఏవో నా శ్వాసల్లోనే ఉంది నీ పదం ఆద్యాసల్లోనే ఉన్నానే నిజం నిదురించు వేళ చిలిపి సంతకం నన్ను తట్టి లేపే తీపి జ్ఞాపకం నీకోసం నే వేచి నా ఎదలో నిన్నే నిలిపానే నువ్వే లేక నేనే లేనా నేనే లేక నువ్వైనా నా గుండెల్లో విరిసింది నీ జగం ఈ బ్రతుకంతా నీకేగా అంకితం నువ్వు లేని వేళ మౌన సాగరం కనుమూసే లోపే కాంతి శూన్యం నీ వైపే నా పయనం నాలోన ప్రాణమంతా నీదేనే నువ్వే లేక నేనే లేనా నేనే లేక నువ్వైనా హే బేబీ వచ్చేసా దా కూర్చో సారీ బేబీ ఏంటి సారీ, నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇప్పుడు ఏమైందని 2 hours నుంచి రోడ్ మీద నిలబడ్డాను. అరే టైర్ పంచర్ అయింది నాదే తప్పు నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. అదేంటి బేబీ ఇలా మాట్లాడుతావు నేనా కావాలని పంచర్ చేసింది కాదు కదా అంటే ఏంది నీ ఉద్దేశం? అరే నేను చెప్తే కావాలని అర్థం గొడవ చేసుకో పడుతున్నానా? ఏంటి? బండి పంచర్ అయిందని చెప్తున్నా కదా ఇప్పుడు ఏమైందని చూడు, నీతో Sorry, మాట్లాడమే baby. వేస్ట్. బేబీ బేబీ సారీ బేబీ ఆగచ్చు కదా ఎందుకు చిన్న చిన్న వాటి పెద్దవి చేస్తావు బేబీ ప్లీజ్ బేబీ సింధు ఏమైంది సింధు నీకు ఎందుకు ఫోన్ లేపుతలేవు ఏమైంది అసలు నీకు నాకు సెట్ అవ్వదు బంటి. ఏమైంది అసలు
మొన్నటి వరకు ఇద్దరం బాగానే ఉన్నాం కదా సింధు. వా ఐ లవ్ యూ సింధు, ప్లీజ్ అర్థం చేసుకో. నీకు ఇంతవరకు జాబ్ కూడా లేదు. అవును, నాకు జాబ్ లేదు, బట్ ప్రేమ ఉంది కదా, అది నీకు అర్థం అవ్వట్లేదా? ప్రేమ ఉంటే ఏం చేసుకోను? అదేమైనా అన్నం పెడుతుందా? సింధు ఏం మాట్లాడుతున్నావు? ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నా. సింధు అది కాదు సింధు, ప్లీజ్ సింధు. సింధు సింధు ప్లీజ్ ఒక్కసారి మాట్లాడు. సింధు నేను చెప్పేది విను బంటి ప్లీజ్. బంటి నీకు ఒక క్లారిటీ ఇద్దామని వచ్చాను. ఏం క్లారిటీ? నాకు ప్రతి సంబంధం కుదిరింది, నీకన్నా బెటర్ సంబంధం. బెటర్ అని నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? ₹1 ఆస్తి బంటి ఎలా వదులుకుంటాను? అరే, డబ్బుతో పోలుస్తావేంటి సింధు? సరే వాడి దగ్గర డబ్బు ఉంది, నేను ఒప్పుకుంటా, కానీ ప్రేమ ఉందా? నాకు హ్యాపీ లైఫ్ దొరుకుతుంది. అంటే ఇప్పుడు నువ్వు నాతో హ్యాపీగా ఉండట్లేదా? నాతో పాటు నా ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. నీకు నీ లైఫ్ మీద అసలు క్లారిటీయే లేదు. నువ్వు ఎప్పుడు జాబ్ తెచ్చుకుంటావు, ఎప్పుడు సెటిల్ అవుతావు? ఆన్సర్ చేయి. అదే నేను ట్రై చేస్తున్నా సింధు. జాబ్ నాకు ఇవాళ లేదు, నేను ఒప్పుకుంటా, కానీ ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, లేకపోతే ఎల్లుండి వస్తుంది కదా. బంటి ప్రాబ్లం ఇక్కడ ఇది కాదు బంటి. నువ్వు అర్థం చేసుకుంటలేవెందుకు? నీతో నాకు ఫ్యూచర్ ఎక్కడుంది? ప్లీజ్ సింధు అర్థం చేసుకో, ప్లీజ్. యు ఆర్ మై అబ్బా, లైఫ్ సింధు. అర్థం చేసుకో బంటి. మన ఇద్దరికి వర్కౌట్ కాదు. ప్లీజ్ సింధు, ఐ లవ్ యూ సో మచ్. నా మాట విను ఇప్పుడు సింధు. ప్రాబ్లం అది కాదు బంటి. మరేంటి? నాకు హ్యాపీ లైఫ్ దొరుకుతుంది అక్కడ. వాటితో హ్యాపీగా ఉంటావని నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? నాతో పాటు నా ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. నీతో నా ఫ్యూచర్ ఎక్కడుంది బంటి? చెప్పు నువ్వే. నీకు డబ్బు ఒక్కటే నా జీవితం? నాకు ఫ్యామిలీ కూడా జీవితం. ఇప్పుడు నీకున్న ప్రాబ్లం డబ్బు గురించే కదా. ఒక 6 months ఆగు, ఎట్లాగోలాగా డబ్బు సంపాదిస్తా. ఒక్క ఛాన్స్ ఇవ్వు సింధు, 6 monthsలో డబ్బులు సంపాదించి చూపిస్తా, సరేనా? లేకపోతే నీ ఇష్టం. ఇంకా ఇదంతా వర్కౌట్ అవ్వదు బంటి. సింధు 6 months వెయిట్ చేయి ప్లీజ్, ఓపిక పట్టు. 6 months నీ పెళ్లి సంబంధాన్ని హోల్డ్లో పెట్టుకో ప్లీజ్ సింధు, అర్థం చేసుకో సింధు. నీకు చెప్తుంటే అర్థం అవ్వట్లేదు బంటి. అదొక స్టేజ్, ఆ స్టేజ్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. ఇప్పుడు మ్యారేజ్, ఫ్యామిలీ, ఆ స్టేజ్లో ఉన్నాం. మనము మూవ్ ఆన్ అవ్వాలి. సింధు మన ఇద్దరికి పెళ్ళి అయితే మనకు కూడా ఒక ఫ్యామిలీ వస్తుంది సింధు. అబ్బా నీకెంత చెప్పినా వేస్ట్ బంటి. సింధు అర్థం చేసుకో సింధు ప్లీజ్. సింధు ప్లీజ్, సింధు వద్దు, ప్లీజ్. వద్దు బంటి. సింధు ఏమైంది సింధు? నువ్వు అంటే నాకు ఇష్టం లేదు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇన్ని రోజులు తిరిగిందంతా ఇష్టం లేక తిరిగామా మరి? అదంతా అయిపోయిందని చెప్పాను కదా నీకు. అదంతా కాలేజ్లో 4 years అప్పుడు. ఇప్పుడు మనం కాలేజ్ స్టూడెంట్స్ కాదు కదా. ఓకే సింధు, అర్థం చేసుకోవచ్చు కదా. ఐ లవ్ యూ సింధు. ఓ గాడ్ బంటి, ఐ డోంట్ లవ్ యూ. మరి ఇన్ని రోజులు నువ్వు నా మీద చూపించిందంతా? అది అప్పుడు బంటి. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. ఇక అయిపోయింది. ఇట్స్ ఓవర్ బిట్వీన్ us. ఇంకెప్పుడు నాకు కాల్ చేయడానికి ట్రై సింధు చేయి. ప్లీజ్, సింధు ఆగు, ఒక్కసారి కూర్చొని మాట్లాడుకుందాం. సింధు ప్లీజ్ నా మాట విను, ఒక్కసారి రా సింధు. సింధు బంటి, ప్లీజ్ ఇక్కడ please కూర్చుందాం దా. వద్దు ఒక్కసారి బంటి. కూర్చొని మాట్లాడుకుందాం సింధు, ఒక్కసారి ప్లీజ్ అండర్స్టాండ్ మీ. కూర్చో. అది కాదు సింధు, నీకు నా కళ్ళల్లో ప్రేమ కనిపించట్లేదు. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు ఎందుకు బంటి? సింధు అది కాదు సింధు, నీకు నాకు సెట్ నువ్వు అవ్వదు. నా లైఫ్లో లేకపోతే ఐ ఫీల్ లోన్లీ. సింధు ప్లీజ్ సింధు అర్థం చేసుకో. ఒక్క 6 months, ఒక్క ఛాన్స్ ఇవ్వు సింధు, లాస్ట్ ఛాన్స్ సింధు. నా మాట విను సింధు. ఓ గాడ్. రోజు ఇక్కడ పట్టుకొని నడుస్తావు కదా సింధు. ఐఎమ్ ఫీలింగ్ వెయిట్లెస్ హియర్. నువ్వు లేకుండా ఉండలేను సింధు. అయినా మనం ఎన్నిసార్లు గొడవపడి విడిపోలేదు. అది చాలా చిన్న విషయం సింధు, అది ఎప్పుడో జరిగిన మాట. పాస్ట్ ఇప్పుడు పాస్ట్ బంటి. ఇప్పుడు ఇదంతా వర్కౌట్ కాదు. నేను కూడా నా ఫ్యూచర్ చూసుకోవాలి. జాబ్ 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 తప్ప ఇంకేం లేదా? అంటే నీకు అసలు రెస్పాన్సిబిలిటీయే లేదు. పెళ్లి చేసుకుంటే ఏం ఐఎమ్ నాట్ పెళ్లి రెస్పాన్సిబుల్ టు యూ. ఏం మాట్లాడుతున్నావు? నీకు నా ప్రేమ అర్థం కాకపోతే నేను ఏం చేయలేను. ప్రేమ ఒకటే సరిపోదు. Oh బ్రతకాలంటే డబ్బు కావాలి. నీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను, అయినా పట్టించుకోకుండా తిరుగుతున్నావు. ఇక నా వల్ల కాదు. నీకోసం నేనేం చేయలేదు కదా. ఏం చేసావు? అవును నేనేం చేయలేదు.
ఏం చేసావు చెప్పు, అడుగుతున్నాను కదా. నువ్వు మారవు బంటి. సిగరెట్ తాగొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినలేదు. జాబ్ చూసుకోమన్నానా, అది కూడా చేయలేదు. అంటే నాదే తప్పు? అన్నింటికి నువ్వే కారణం బంటి. నువ్వు కరెక్ట్గా ఉంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకుంటాయి? 6 monthsలో నేనేంటో చూపిస్తా. ఎక్కడ గెలకూడదో అక్కడ గెలికావు. నీకు ఇష్టం ఉన్నది చేసుకో. నీకు డబ్బు పిచ్చిలో పడి కళ్ళు మూసుకుపోయాయి. నా ప్రేమ అర్థం కావట్లేదు. 6 months కూడా వెయిట్ చేయట్లేదు. నీకు అర్థం కావట్లేదు. మా నాన్నకు నేనేమని చెప్పాలి? అక్కడ పెళ్ళికి అన్ని ఏర్పాట్లు జరిగినాయి. పో వెళ్ళు, పో వెళ్ళు. ఆయన పెళ్లి చేసుకోపో. ఆయన పెళ్లి చేసుకొని పిల్లల్ని గాను. ఓకే ఫైన్, బ్రేకప్. వెళ్ళు, ఆయన నీకోసం వెయిట్ చేస్తున్నాడు. వెళ్ళు అది కాదు బంటి. వెళ్ళు, ఇంకా ఇక్కడ ఎందుకున్నావు? బ్రేకప్ చెప్పేశావు కదా, వెళ్ళమ్మా, నీకు ఒక దండం. గో టు హెల్ప్. సో ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో నాకు డబ్బులు అనేటివి చాలా అవసరం. ఎట్లాగైనా డబ్బులు కావాలి. కరెక్ట్గా ఆ టైంకి ఫోన్లో నాకు ఈ మెసేజ్ వచ్చింది. కాల్ చేస్తే 2 days తర్వాత రమ్మన్నారు. ఇంకేం ఆలోచించకుండా ఇంకో స్టెప్ తీసుకుందామని చెప్పి వెంటనే వచ్చేసాను. మాస్టరు డబ్బులు ఇస్తారు కదా? అవును, ఇంతకీ మీ స్టోరీ ఏంటి? కంపెనీ పెట్టా, పార్ట్నర్షిప్ కింద వైఫ్ని ఫ్రెండ్ని పెట్టా. వాళ్ళిద్దరూ పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అయ్యారు. సరే, హే నా ఫ్రెండ్. హలో. నీకు బిజినెస్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని పిలిపించాను. ఒక్కసారి ప్రజెంటేషన్ చూడు.
థ్యాంక్ యూ. కూర్చో. Cheers. కంపెనీ ఎలాగో మన ఇద్దరి పేరు మీదే ఉంది. నువ్వు ఎలాగో నా దాని అయిపోయావు. ఇంకా వాడు అవసరమా? ఎన్నాళ్ళు ఇలా దొంగసాటుగా కలుసుకున్నావు. డైవర్స్ చదివించుకున్నావు అనుకో, మన ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు కదా. నువ్వెలా అంటే అలా. ఏంటిదంతా? డివోర్స్ ఏంటి? ఫ్రీ డివోర్స్ పేపర్స్ ఇవి. ఏంటిది? కంపెనీ షేర్స్ నీ మీద 50% పెట్టిన కాబట్టి సరిపోయింది, లేకపోతే మొత్తం షేర్స్ తీసుకెళ్ళిపోయేదానివి. ఏంటిది? చెప్పు, సమాధానం చెప్పు. తనకి చెప్పు, అర్థమయ్యేలా చెప్పు. గౌతమ్, ఎందుకు రియాక్ట్ అవుతున్నావు? ఏం అవుతున్నావు? రిలాక్స్ గౌతమ్, రిలాక్స్, చిల్. మాట కంపెనీ మా ఇద్దరి పేరు మీదే ఉంది. నువ్వు ఎలాగో మా ఇద్దరిని పార్ట్నర్గా చేసావని చెప్పి. గౌతమ్ రిలాక్స్, రిలాక్స్. ముందన్న మాట చెప్పింది, నేను చెప్పేది విను. చిల్. ఏమైంది ఇప్పుడు? ఎందుకు అనవసరంగా అంత రియాక్ట్ అవుతున్నావు? డైవర్సే కదా, ఇచ్చేసేయి. మీ ఇద్దరు కలిసి మీ ఇద్దరు కలిసి పెట్టేశారు కదరా. మిమ్మల్ని ఇలా కాదురా, కలిపావు కదా. మిమ్మల్ని కోర్టులో తెలుసుకుంటాను. ఏం చేస్తాను రా? కోర్టుకెళ్ళు. మీ ఇద్దరిని మామూలుగా వదలను. మిమ్మల్ని కోర్టులో తెలుసుకుంటాను. ఏం చేస్తావు చూస్తాను. గౌతమ్, నీకు అర్థం కావట్లేదు. మాతో గొడవ పెట్టుకుంటే కోర్టు ఖర్చులు కూడా నీకు డబ్బులు ఉండవు. వెళ్ళరా. వస్తాడు.
ఏదో మెసేజ్ వచ్చింది. మీరు ఎవరు? ఎలా తెలుసు? నాతో గేమ్ ఆడుతున్నారా ఏంటి? నాతో గేమ్స్ ఆడుతున్నారా? సో అందుకే నాకు డబ్బు చాలా అవసరం. ఎందుకంటే నేను కేసు గెలవాలి, నా కంపెనీ నేను వెనక్కి తీసుకోవాలి, నా పిల్లలను కూడా వెనక్కి తెచ్చుకోవాలి. దానికి నాకు డబ్బు చాలా అవసరం. అందుకే ఇక్కడికి వచ్చాను. సభ్యసమాజానికి ఒక మెసేజ్ కూడా ఇవ్వాలి. కంపెనీ ఓపెన్ చేస్తే ఓపెన్ చేశారు, కానీ పార్ట్నర్షిప్ కింద ఫ్రెండ్ని మీ వైఫ్ని మాత్రం పెట్టకూడదని. బాబు చైల్డ్ ఆర్టిస్ట్, ఇంతకీ నీ కదేంటి? ఇంటర్ దొబ్బింది, డాడీ రిటైర్మెంట్ ఫండ్ వచ్చింది, మొత్తం ఆన్లైన్ గేమ్స్ ఆడేశాను, మొత్తం రిటైర్మెంట్ ఫండ్ అంతా ఎగిరిపోయింది. బా 50 లక్షలు చూడరా, 1 వీక్లో ఇచ్చేస్తా. ఒక 3 డేస్లో ఇచ్చేస్తారా? అరే గేమ్లో పెట్టినట్టు 3 రోజుల్లో 4 రూపాయలు వస్తారా? 3 డేస్లో ఇచ్చేస్తారా? అరే నీకు ఎన్నిసార్లు అవసరం అయితే ఇవ్వలేదు రాని, ఒక్కసారి నేను అడిగితే ఇవ్వలేవరా? అది కాదురా మామ, మాటినరా. రే రే ఈ డబ్బా రే బావా 50 లక్షలు కావాలరా, 3 డేస్లో ఇచ్చేస్తారా? రే 1 కోటి రూపాయలు వస్తాయిరా, మీకు కావాలంటే 5 డేస్లో ఇంకా ఎక్కువ ఇస్తారా?
హెల్ప్ చేసిన ఒక్కడే హెల్ప్ చేయండి. ఎవడున్నాడు ఇంకా? రే బావా, 50 లక్షలు అరేంజ్ చేయరా. 5 డేస్లో మళ్ళీ 1 crore ఇస్తారా? అర్థం చేసుకోరా. అరే గేమ్లో నా ఎక్స్పీరియన్స్ నీకు తెలుసు కదరా. ఎక్కడికి పోతారా డబ్బులు? అరే ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. హలో, ఎవరండి? నాకు మెసేజ్ పంపించారు. తెలుసా? ఎలా తెలుసు? వస్తే డబ్బులు ఇస్తారా? నిజంగా ఇస్తారా? అయితే వస్తా, ఖచ్చితంగా వస్తా. మీరు అడ్రస్ పంపించండి, తప్పకుండా వస్తా. రిటైర్మెంట్ ఫండ్ అకౌంట్లో పడాలి. ఇంటర్ సర్టిఫికేట్ ఇంట్లో చూపించాలి. లేదంటే నన్ను చంపేస్తారు. ఇంట్లో ఉన్నారు. అది నా పరిస్థితి. అందుకే ఇక్కడికి వచ్చా. సాఫ్ట్వేర్ నీ లెక్క తప్పింది. 20, 30, 40, 50తో పాటు ఒక అందమైన అమ్మాయిని కూడా తెచ్చారు. ఏ పొరే, నీ పేరేంటి? మాయా. నీకెంత ఇస్తా అన్నారు? తీసుకోవడానికి కాదు, ఇవ్వడానికి వచ్చాను. అంటే మీ అందరిని పిలిపించింది నేనే. మీ అందరి గురించి నాకు తెలుసు. నీ పేరు లోకేష్. ఇంటర్మీడియట్ పోయింది. ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో గేమ్స్లో నాన్నగారు డబ్బులు మొత్తం పోగొట్టావు. అందుకే ఇక్కడికి వచ్చావు. బంటి. సింధుతో లవ్ ఫెయిల్యూర్, జాబ్లో ఫెయిల్యూర్, లైఫ్లో ఫెయిల్యూర్. ఆ ఫెయిల్యూర్లన్నీ పోగొట్టుకోవడానికి ఇక్కడికి వచ్చావు. ఇకపోతే నువ్వు మిస్టర్ గౌతమ్ కంపెనీని, వైఫ్ని ఇద్దరిని ఫ్రెండ్ చేతిలో పెట్టావు. నీ చేతిలో ఏం పెట్టుకోలేక డబ్బు కోసం ఇక్కడికి వచ్చావు. ఇడియట్. పెద్ద అయినా సాయి సాగర్ కదా నీ పేరు. వాచ్మ్యాన్. కానీ మిమ్మల్ని వాచ్ చేయడానికి ఎవరు లేరు. ఇద్దరు పిల్లల్ని యుఎస్ పంపి ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో కూర్చున్నారు. ఇవి మీ జీవితాలు, నా చేతుల్లో ఉన్న జీవితాలు. మనీ మేక్స్ మెనీ థింగ్స్. మీ అందరికీ డబ్బులు కావాలి, అంతే కదా? సో లెట్స్ ప్లే ఏ గేమ్. ఈ గేమ్ రూల్స్ ఏంటంటే, గేమ్ మొదలయ్యాక ఎవ్వరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు.
అఫ్ కోర్స్ వెళ్ళలేరు అనుకోండి. ఒకవేళ ఎవరికైనా భయం వేస్తుందా? ఇప్పుడే చెప్పండి, ఇప్పుడే పంపించేస్తా. ఒక్కసారి గేమ్ మొదలైతే ఇంట్లోంచి కాలు బయట పెట్టడానికి వీల్లేదు. ఆలోచించుకోండి. ఎవ్వరు వెళ్ళట్లేదంటే మీరందరూ రెడీయేనా? సరే, లెట్ మీ టెల్ ద గేమ్ రూల్స్. గేమ్ గురించి చెప్పనా మరి? చెప్పండి. చెప్పండి. దిస్ గేమ్ ఇస్ కాల్డ్ గేమ్ ఆఫ్ లైఫ్. కిల్ ఆర్ బీ కిల్డ్. అంటే అంటే ఉదయం వరకు టైం ఇస్తున్నా. నలుగురు కొట్టుకు చావద్దు, ఒక్కడే మిగిలాలి. మాట్లాడుతున్నాం. ఏ చెప్పింది వినండి. 50 కోట్లు. ఏంటి? 50 కోట్లు. ఉదయం వరకు ఈ పోటీలో గెలిచి బ్రతికున్న వాడికి 50 కోట్లు. Think and decide who is going to win. All the best. బాబు బాబు ఆ, ఇంతకీ ఆమె ఏం చెప్పింది? ఏం అర్థం కాకుండానే తలుపావా? మీరందరూ తలుపుతుంటే నేను తలుపాను. ఆ అమ్మాయి బాగుందనా? అని అందుకే తలుపాను. ఓ, ఏం లేదు. తనని నిన్ను నేను చంపేస్తే ఆ అమ్మాయి నాకు డబ్బులు ఇస్తుందంట. తనని నన్ను నిన్ను ఆ, నేను చంపేస్తాను, ఆహా. డబ్బులు నాకు వస్తాయి. తనని నిన్ను నేను చంపేస్తే ఆ అమ్మాయి నాకు డబ్బులు ఇస్తుందంట. తనని నేను చంపేస్తాను. ఏం ఏం మాట్లాడుతున్నావు అసలు? మాట్లాడుతున్నావు నువ్వు అసలు? నిన్ను వీడిని నేను చంపేస్తా. నా చేయి చూసా సగం ఉంది. నన్ను చంపుతావా? నా వయసులో నీ వయసు సగం ఉంది. అందుకే నువ్వు త్వరగా చస్తావు. డబ్బులు తీసుకొని చస్తాను నేను. డబ్బులు తీసుకొని చావడానికైతే ఇంకెందుకు? నా కొడుకుని తెచ్చుకోవాలి నేను. నువ్వు చచ్చాక నీ కొడుకుంటే అంత లేకపోతే అంత. డబ్బులు తీసుకొని నా కొడుకుని తెచ్చుకుంటాను. నేను నా జాబ్ తెచ్చుకుంటా. నేను నా కంపెనీ తెచ్చుకుంటా. నేను నా సర్టిఫికేట్స్ తెచ్చుకుంటా. బాబు, మీ అందరికి జీవితాలు ఉన్నాయి, నాకు లేదు. నేను ముసలాన్ని అయిపోయాను. నీకు జీవితం లేదు, మాకు జీవితాలు ఉన్నాయి. ఓరి దేవుడోయ్, డబ్బులు కావాలి అనుకుంటే మీరు నన్ను చంపుతానంటారేంటి? నీ ఒక్కడికి కాదు, అందరికి కావాలి డబ్బులు. మేడం ఒక్క నిమిషం ఆగండి. నాకు ఈ ప్రపోజల్ అస్సలు నచ్చలా. ఏం నాన్న? అయినా చంపుకోవడం ఏంటండి? అదేమన్నా ఏమైందండి? మేమేమన్నా క్యానిబల్సా మనిషిని చంపుకొని తినేయడానికి? ఒకరినొకరిని చంపుకోవడం ఏంటి? డబ్బులొద్దా? కావాలి, కానీ అందుకోసం ఇంతలా దిగజారిపోమడం కరెక్ట్ కాదు. అయినా రేపు పొద్దున ఎవరో ఒకరు మిగిలితే డబ్బు ఇస్తారని గ్యారంటీ ఏంటి? డబ్బులు ఇస్తా అన్న నమ్మకం వచ్చింది కాబట్టే మీరు ఇక్కడ ఉన్నారు. అయినా నాకు ఈ ప్రపోజల్ నచ్చలా. నేను వెళ్ళిపోతున్నా. వీళ్ళ సంగతి ఏమో నాకు తెలియదు, కానీ నేను వెళ్ళిపోతున్నా. 1 సెకండ్. వెళ్ళిపోతున్నారు. ఆపుతారో చంపుతారో మీ ఇష్టం. ఇంటి నుంచి బయటకు వెళ్తే ఎవరికి డబ్బులు రావు. Bullshit. వెళ్ళిపోతున్నారు, చూసుకోండి.
హే హే గౌతమ్ ఆగు. బాబు గౌతమ్, గౌతమ్. ఆగు. బాబు గౌతమ్ గౌతమ్, ఆగు. గౌతమ్ ఆగు నాన్న. గౌతమ్ గౌతమ్ ఎక్కడికి ఏయ్, వెళ్తున్నావు? నేను వెళ్తాను. ఆ? గౌతమ్, ఆగు ఆగు. మాట్లాడుకుందాం. ఏయ్ నీకేమన్నా పిచ్చి పడుతుందా? ఏం మాట్లాడుతుంది? ఒకళ్ళొకళ్ళు చెప్పుకోవాలంటుంది. అసలు అసలు ఏంటిది? అసలు ఏమైనా అర్థమవుతుందా నీకు? మాట్లాడదాం కదా, ఎందుకు? ఇప్పుడు నీకంటే డబ్బు అవసరం లేదు. ఆ ముసలాన్ని చూసా, ఈయన్ని చూసా, మా అందరికి డబ్బు అవసరం నాకు ఉంది. డబ్బు అవసరం లేదని నీకెవరు చెప్పారు? నువ్వు ఒక్కడివే వెళ్ళిపోతే మా అందరికి కూడా డబ్బులు రావు. అది ఆలోచించి ఒకసారి. నీకు డబ్బులు రావడం కోసం నన్ను నేను చెప్పుకోమంటావా? నాకు చాలా పనులు ఉన్నాయి. అయినా సరే ఇదంతా వేస్ట్ ఆఫ్ టైము. వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. నన్ను వదిలేయండి ప్లీజ్. ఇది కరెక్ట్ కాదు. నన్ను వదిలేయండి. సరేలే, ఒకసారి ఇట్రా. ఒకసారి ఇట్రా అవుతాం, కూర్చొని మాట్లాడుకుందాం. ఏహే నన్ను వదిలేయండి, అరే. నేను వెళ్తాను. ఏ వద్దు. అరే కూర్చొని మాట్లాడుకుందాం దా. లోపల రా. అరే గౌతమ్, కంగారు పడి పిచ్చి పిచ్చి డెసిషన్లు తీసుకోవద్దు. ముందు నా ఫోన్ నాకు ఇవ్వు. ముందు నేను చెప్పేది విను, తర్వాత నీకు నీ ఫోన్ ఫస్ట్ నా ఫోన్ నాకు ఇవ్వు. నీ ఫోన్ నీకు ఇస్తాను బాబు, టెన్షన్ పడకు. ఇప్పుడు నీకు డబ్బులు ఎంత అవసరమో ఒక్కసారి ఆలోచించు. అందరికీ డబ్బులు అవసరం ఉంది. నీ ఒక్కడి వల్ల మా అందరి జీవితాలు నాశనం అయిపోవడం మాకు ఇష్టం లేదు. అందుకోసం ఒకరినొకరు చంపుకుంటావా? చంపాలని ఎవరన్నారు? ఆ అమ్మాయి అంది. చంపడం మన మోటో కాదు కదా. చచ్చిపోవాలని రూల్ ఏం లేదు కదా. అయితే మరి ఏం చేద్దాం? వెతికితే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. సో ఆ లూప్ హోల్ పట్టుకొని మనం డబ్బులు ఎలా సంపాదించాలో చూద్దాం, అంతే. ముందు నా ఫోన్ నాకు ఇవ్వు. గౌతమ్, ఒకసారి ఇటు రావా? నీతో కొంచెం మాట్లాడాలి. ఒకసారి ఇటు రావా? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఇక్కడ మన ఇద్దరం ఉన్నాం. కింద బుడ్డోడు ముసలోడు ఉన్నారు. బుడ్డోడి సంగతికి వస్తే ఆడు చిన్నపిల్లాడు. 50 కోట్లను హ్యాండిల్ చేస్తాడా లేదా అని మనకు తెలియదు. మళ్ళా దాన్ని గ్యామ్లింగ్లో పెట్టి పోగొట్టచ్చు. అదే ముసలోడు అనుకో, మొత్తం లైఫ్ అంతా చూసాడు. ఆడికి 50 కోట్లు అక్కర్లేదు. మన ఇద్దరం కలిసి వాళ్ళిద్దరిని వేస్తామనుకో, 50 కోట్లు మన ఇద్దరిని. ఒకసారి ఆలోచించు. అసలు ఉందా? ఇక్కడి నుంచి ఒక్కడే బయటికి వెళ్ళగలరు. ఆ 50 కోట్లు ఒక్కడికే వస్తాయి. అది మనం తర్వాత చూసుకుందాం. ఇప్పుడు మన కౌంట్ తగ్గాలి. ఒకసారి ఆలోచించు. మన ఇద్దరం కలిసి వాళ్ళిద్దరిని వేసేద్దాం. బాబాయ్, పైన వాళ్ళిద్దరం మనం చంపడానికి ప్లాన్ చేస్తున్నారు. మనల్ని
నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. రేయ్ ఏమనుకుంటున్నారా? ముసలోడు కదా, లేపేద్దాం అనుకుంటున్నారా? లేదు పొలాలు దున్నిన చేతులు రా ఇవి. మట్టి పని చేసి గట్టిపడ్డ చేతులు రా ఇవి. చూసావా కండలు? మిమ్మల్ని చంపేస్తాను చూడు. కత్తి ఏం మాట్లాడతావు? నా మాట విను. నేను మాట్లాడుతాను కదా. నేను మాట్లాడు. కత్తి 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 నువ్వు మాట్లాడు, నేను కత్తి తీసేస్తా. కత్తి పడి చెప్తాను. నేను మాట్లాడతాను కదా. లేదు నువ్వు చెప్పు. కత్తి అగండి. ఫస్ట్ నేను చెప్పేది వినండి. ముందు కత్తి పక్కన పెట్టి పడేసే. బాబు మహాప్రభు నీకో దండం. ఆ కత్తి పక్కన పెట్టు. నిన్నేం చంపేయం. ఎవరిని ఎవరు ఇక్కడ చంపట్లేదు. పక్కన పెట్టు. ముందు ఏమన్నా తేడా వస్తే అప్పుడు చూసుకుందాం. పక్కన పెట్టండి. అరే ఇప్పుడు నేను నిన్ను చంపలేను, నువ్వు నన్ను చంపలేవు. వీడిని చంపలేడు, వీడిని చంపలేడు. నలుగురు ఒకరినొకరు చంపుకోలేము. ఇదంతా పక్కన పెడితే దాన్ని వేసేద్దాం. దాన్ని చంపేస్తే డబ్బులు ఎలా వస్తాయి? చంపే ముందు అది చంపే ముందు కత్తి పెట్టి అడుగుదాం డబ్బులు ఎక్కడ ఉన్నాయి. ఒకవేళ అది అబద్ధం చెప్తే దాన్ని తీసుకెళ్దాం. డబ్బు దొరికే వరకు దాన్ని ప్రాణాలతో ఉంచి డబ్బు దొరికాక చంపుదాం. అప్పుడు ఆ డబ్బులు అందరూ షేర్ చేస్తారు. ఫస్ట్ దాని దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, అది మనల్ని ఫూల్స్ చేస్తుందో లేదో తెలుసుకోవాలిగా. అది తెలుసుకోకుండా డబ్బులున్నాయని వెళ్తే ఎలా? ఒకవేళ డబ్బులు ఇచ్చేదే అయితే మెసేజ్లు పెట్టి మనల్ని పిలిచి మనల్ని చంపుకోమని ఎందుకు చెప్తుంది? ఎవరికైనా సరే ప్రాణం మీద ఆశ ఉంటుంది. పీక మీద కత్తి పెడితే నిజాలే బయటికి వస్తాయి. పీక మీద కత్తి పెట్టి అడుగుదాం. డబ్బు చూపించే వరకు బెదిరిద్దాం. డబ్బు కళ్ళ చూశాక దాన్ని వేసేసి నలుగురు డబ్బు పంచుకుందాం. నాకైతే ఇది ఓకే. నీకు ఓకేనా? నాకు కూడా డీలే. మీ ముగ్గురు ఒప్పుకున్న తర్వాత నేనేం చేస్తాను? ముసలాన్ని చేస్తానా మీతో పాటే నేను? నువ్వు ముసలాడువే. ఇందా కత్తి పట్టుకుని హల్చల్ చేయలేదు. మీరు నన్నేం చేశారు? మీరిద్దరు గట్టిగానే మెడని పట్టేసుకున్నారు. వాడి చెయ్యి చూసావా? ఇంతుంది. వాడి చేతిలో సగం లేదు నా చెయ్యి. మరేవో కబుర్లు చెప్పావు. కంటే సన్నగా ఉంది. పొలాలు దున్నాను. అవును, చేసినానికి నేను అన్నాను. అలా చెప్తే మీరు భయపడతారని ధైర్యంగా మాట్లాడాను. సరే అయిపోయింది. ఇప్పుడు ఈ ప్లాన్ ఓకే కదా? మీ ముగ్గురు ఓకే కదా? నేను సరే పదండి పోదాం. మేడం తీసుకో. మేడం ఏంటి కత్తి చూపించిన భయపడట్లేదు? ఏం లేదా? పొడిచిపోరదంపండి సార్. పొడిచేస్తా. పొడిచేస్తారా? చంపేస్తారా? ముందు చెయ్యి తీరా. చంపేస్తానే నిన్ను. ఆగరా ముసలోడా. ఇంత ప్లాన్ చేసిన దాన్ని నన్ను నేను చూసుకున్నారా? నన్ను చంపిన నెక్స్ట్ సెకండ్ నలుగురు జీవితాలు అవుట్. రోడ్డు మీదకి వచ్చేస్తారు. చచ్చా, రోడ్డు మీదకి రావడం కాదు, జైలుకు పోతారు. ఏంటి చంపేస్తారా? ఎరా ముసలోడా, కత్తితి పడేసావేంటి? ఇంత బలి తగ్గించిన తర్వాత నేనేం చేస్తానే నిన్ను?
పీక పట్టుకోరా నువ్వు. ఇంత చెప్పిన తర్వాత కూడా పీక పట్టుకుంటావా? మీలో మీరు చంపుకోండి, ఒక్కరైనా బతకండి. 50 కోట్లు రా మిస్ అవుతుంది, లేదా మీ జీవితాలు రోడ్డు మీద పడతాయి. ఎట్లా పుట్టావే నువ్వు? సాడిస్ట్వే నువ్వు. 50 కోట్లని పోరా. నమ్మించావు కదే. ఏమైతుంది అసలు? నేను చేస్తుంది కరెక్టేనా? డబ్బులా ప్రాణాలా? డబ్బులా ఇప్పుడు కాకపోతే తర్వాత సంపాదించవచ్చు. ప్రాణాలు పోతే మళ్ళీ రాదు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ మాత్రం దానికి మనం చచ్చిపోవాలా? నీకెలా తెలుసు? నేను అదే ఆలోచిస్తున్నా. ఇప్పుడు నేనేం చేశాను? కంపెనీ పెట్టాను, దొబ్బింది. ఇంకో కంపెనీ పెడతాను, పెళ్ళం పోయింది, మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. ఆలోచిస్తే నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది. వయసులోనే ఉన్నా కదా, ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి, ఆ మాత్రం దానికి చావాలా? అమ్మా! ఏ మాయా, ఏం చేస్తున్నావు? లోకేష్, ఏ మాయా, లోకేష్ ఏం కాలేదు కదా నీకు? లోకేష్, అరే ఓకే? లోకేష్ ఏమైంది నాన్న? నీకు బుద్ధి ఉందా? చిన్న పిల్లలను కూడా చూడకుండా. ఏం కాదు, ఏం కాదు. మేము అందరం ఉన్నాం కదా, ఏం కాదు. చిన్న పిల్లాడు కదా, ఏం తప్పు చేశాడని ఆయన చంపుతున్నావు? రే లోకేష్, మీరంతా ఏం చేస్తున్నారు? నేను ఇప్పుడే వచ్చాను సార్, నాకు అరుపు వినిపిస్తే. పిచ్చిపడిందా నీకు? కొంచెం ఉంటే చచ్చిపోయేవాడు. అయినా మమ్మల్ని చంపుకోమన్నావు కదా, నువ్వు చెప్తావేంటి? నవాబు ఆడేమడిగాడు తెలుసా? మాయా, ఏంట్రా? మరి నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే నాకు మంచి డబ్బున్న అమ్మాయిని చూసి పెళ్లి చేస్తా అన్నారు. మరి నువ్వు ఎలాగో డబ్బున్న అమ్మాయే కదా, నేను బాగానే ఉన్నా కదా, నీకు నచ్చే ఉంటా కదా, నువ్వే నన్ను పెళ్లి చేసుకో మాయా. మన ఇద్దరం హాయిగా కలిసి ఉండొచ్చు. ఈ చంపటాలు, ఈ కేసులు, ఇటువంటి ఏ గోళ ఉండదు. ప్రశాంతంగా ఉండొచ్చు. ఏమంటావు మాయా? నచ్చానా? నిజంగా నచ్చనా? చెప్పరా,
బాగా నచ్చానా? పెళ్లి చేసుకుంటావా? అవును. అందంగా ఉన్నానా? అవును. ఏం చేస్తావురా? సరే అంటే ఏమన్నా చేస్తా మాయా. సారీ, నిజంగా నచ్చానా? అవును. దగ్గరగా రా. నచ్చానా? అంతగా నచ్చానా? ఎంత ముద్దుకున్నావో. ఉండు చెప్తా. ఏరా, ఏం చేస్తావేంటి? ఏరా, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు నాకే సైట్ కొడతావా? నువ్వెంత, నీ బతికెంత? ఉండగా నీ సంగతి చెప్తాను. నీ అవ్వ నీకు పెళ్లి కావాల్సి వచ్చింది. నువ్వేంటి, నీ వయసు ఏంటి? యారా, నేను కావాలా? అసలే ఇక్కడ సస్పెన్స్ థ్రిల్లర్ జరుగుతుంటే నీకు రొమాన్స్ కావాల్సి వచ్చిందరా? నేను కావాలంట. ఏరా నిజమేనా? నీ పిచ్చ. రే సిగ్గులేదా? ఛీ! సిగ్గులేదురా? థూ. నచ్చానా? తొందరగా వెళ్ళి చంపేసే, నీకేం కావాలన్నా ఇచ్చేస్తా. బాయ్, మిస్ యూ, లవ్ యూ. పెళ్ళయి ఎన్నాళ్ళయింది? 25 సంవత్సరాలు. వైఫ్ చచ్చిపోయి ఎన్నాళ్ళయింది? 10 సంవత్సరాలు. చాలా గ్యాప్ వచ్చింది. వాడు నాకు ఇచ్చిన ఆఫర్ నేను నీకు ఇస్తున్నా. ఏంటి? ముగ్గురిని చంపే, నువ్వు నన్ను ఉంచుకో. 50 కోట్లు ప్లస్ నేను. ఎలా ఉంది? ఏమంటావు? చెప్పు. నిజంగానా? యా. చంపేయమంటావా? వెళ్ళి చంపే. వెయిటింగ్. ముసలోడవే గాని కన్నింగ్ ఫెల్లో. బాయ్. మాయా, మాయా. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. హెడ్ఏక్ వచ్చేస్తుందబ్బా. ఏంటి అలా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు ఏంటి? ఆ అమ్మాయి అలా ఉంది మరి.
50 కోట్ల సంగతి పక్కన పెడితే ఆ అమ్మాయి వచ్చిందంటే నేనే అందరిని చంపేస్తాను. ఏంటి ఆలోచిస్తున్నారు? మీరు వాళ్ళు చంపేస్తున్నారా లేదా వాళ్ళే మిమ్మల్ని చంపేస్తున్నారా? మేమే వాళ్ళని చంపేస్తాం. మీ ఇద్దరికి ఒక ఆఫర్ ఇస్తున్నాను రా. మీ ఇద్దరు కలిసి వాళ్ళని చంపేయండి. ఒక్కరికి 50 కోట్లు, ఇంకొకరికి నేను. ఆలోచించుకోండి. బాయ్. ఈ ఆఫర్ ఏదో బాగుందే. మనకే రేయ్ ఎక్కడికి? ఆఫర్ వినలేదా? అయితే వీళ్ళందరినీ చంపేసి వస్తా. నీకేమైనా పిచ్చి పట్టిందా? చంపడం తేలిక అనుకున్నావా? కూర్చో, జైలుకి వెళ్ళి వస్తావు. అవును కదా. వాళ్ళని చంపడం పక్కన పెట్టు, ఈ అమ్మాయిని పక్కన పెట్టు. జైలుకి వెళ్ళి వస్తావు నువ్వు. కూర్చో. అది నిజమే. దానికంతా ఒక ప్లానింగ్ ఉంటది, ఒక స్కీమింగ్ ఉంటది. అవును కదా. ఏం మాట్లాడుతున్నావు అసలు? ఆ మాయలో పడి ఏం చేస్తున్నానో అర్థం కాలేదు. కామంతో కళ్ళు పూసుకున్నట్లునే నీకు. అంటే రీసెంట్గా బ్రేకప్ అయింది కదా, మంచి వేడి మీద ఉంది బాడీ. ఏం చేస్తున్నానో అర్థం కావట్లేదు. నాకు మాత్రం డివోర్స్ ఉంది ఇక్కడ. పెళ్ళి పెళ్ళాన్ని అయినా సరే ఇప్పుడు ఏం లేదు ఇక్కడ. బాబాయ్ నేను కంగారు. చూసావా, వాళ్ళు మనల్ని చంపేయాలని ప్లాన్ చేస్తున్నారు. మనల్ని చంపడానికి? మనల్ని. ఏం చేద్దామంటావు? ఈ వయసులో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అసలు ఛాన్సే లేదు. లోకేష్, ఒక్కడిని అయిపోయాను. నాకు ఎవరూ లేరు. నా కొడుకు అమెరికా వెళ్ళిపోయాడు. నన్ను పట్టించుకోవట్లేదు. ఈ వయసులో నాకు తోడు కావాలి లోకేష్. ఇందాక ఆ అమ్మాయి ఒక ఆఫర్ ఇచ్చింది. ఏంటి ఆఫరా? మీ అందరినీ చంపేస్తే నన్ను పెళ్లి చేసుకుంటానంది. 50 కోట్లు ఆ అమ్మాయి. నువ్వే చెప్పు, ఈ ఏజ్లో ఇంతకన్నా మంచి ఆఫర్ వస్తుందా? ఏంటి బాబాయ్ నువ్వు అనేది? నువ్వేం కంగారు పడకు. మెల్లగా ఇలా మెడ మీద చేసి పిసికేస్తే ఇది ఇలాగా ఆ, ఇక్కడేనా? ఆ. ఆ, ఇక్కడ ఇక్కడ పరమనాడి అని ఉంటుంది. దాన్ని నొక్కిన ఏ నొప్పి ఉండదు. ఏం లేదు. ఇది ఇక్కడేనా? ఇక్కడే. ఇక్కడేనా?
ఎరా నన్ను చంపి చూపిస్తావా ఎలా కనిపిస్తున్నారా నీకు ముసలి నా కొడక. నువ్వు ఇక్కడే ఉండు, బయటికి వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా చంపేసి వస్తా. బాయ్. నిన్ను తక్కువ అంచనా వేశాను. చాలా తెలివైన నోడివి. తొందరగా వెళ్ళి చంపేసేయి. అవును, వాచ్మెన్ ఏడి? ఎక్కడ చచ్చాడు నాకేం తెలుసు. రెస్పెక్ట్. అది కాదు తమ్ముడు, ఇంత చిన్న వయసులో నీకు ఇలాంటి పనులు అవసరమా? ఆల్రెడీ మీ నాన్నకు వచ్చిన రిటైర్మెంట్ డబ్బులు పోగొట్టావు గ్యాంబ్లింగ్ చేసి. ఇప్పుడు నీకు ఆ అమ్మాయి అవసరమా? ఆలోచించు. అయినా తల్లిదండ్రులకి పిల్లలు ఎప్పుడు భారం కారరా. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఇన్ని తప్పులైనా చెయ్యి, ఎగ్జామ్స్ ఫెయిల్ అవ్వు, వాళ్ళ డబ్బులన్నీ పోంగొట్టు, కానీ అల్టిమేట్గా నువ్వు వాళ్ళ కొడుకువి. వాళ్ళు నిన్ను ప్రేమిస్తూనే ఉంటారు. డబ్బులదే ఉంది, ఇవాళ పోతే రేపు వస్తాయి, మళ్ళీ సంపాదించుకోవచ్చు. నేనా నా కంపెనీ అంతా పోయింది, అయినా సరే ఎప్పుడు అలా కంగారు పడకు. పేరెంట్స్ అనే వాళ్ళు తప్పు చేయరు, పిల్లలే తప్పు చేస్తుంటారు. చూడు, వాళ్ళేదో నిన్ను కోప్పడతారని నువ్వు ఇలాంటి చోటుకొచ్చి ఇలాంటి రిస్కులన్నీ తీసుకోవద్దు. చక్కగా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపో. ఇంటికి వెళ్ళి పేరెంట్స్కి ఏం జరిగిందో చెప్పు. అయినో 4 తిడతారు, కానీ ఒప్పుకుంటారు. అదే ఆలోచించు. ఇలాంటి చోటుకొచ్చి
ఇలాంటివన్నీ చేసి జైలుకి వెళ్ళి ఇవన్నీ అవసరం నీకు? ఇంకా చాలా వయసు ఉందిరా నీకు. ఇంకా చాలా చూడాలి, నువ్వు చిన్నపిల్లడివి. సర్లే, నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తా. అక్కడికి వెళ్ళొద్దు. వాడిని ఎందుకు వెళ్ళదంటున్నావు? నిన్నే. సారీ సార్. సార్ 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 ఏం మాట్లాడు. సార్ ఊపిరి రావట్లేదేంటి? చచ్చిపోయాడా, చంపేశారా? గౌతమన్నా! రేయ్, నిన్నడిగే చెప్పు. గౌతమన్నా త్వరగా! గౌతమన్నా! ఏమైందిరా? బాత్రూమ్. బాత్రూమ్. ఏంటి సరిగ్గా చెప్పు. సార్ సార్ బడ్డీ రై ఎందుకు చెప్పేవరా? నేనెక్కడ చంపానన్నా? నేను లోపలికి వెళ్ళేసరికి శవం ఉంది. చచ్చిపోయాడు. నాకు తెలియదన్నా. ఇందాక వాడేదో నేను లోపలికి వస్తుంటే వద్దు అన్నాడు కదా, వాడేమని చంపాడా? వాడినే కలుపుకుందాం పదా. లోకేష్, రేయ్ లోకేష్ ఇక్కడ లేడన్నా. వాడు కిందనాడు, కిందనాడు. పదన్నా పట్టుకుందాం. రే లోకేష్, ఆగరా. ఎక్కడికి వెళ్ళలేదు? నా కొడక, ఎందుకు చంపావురా? చెప్పు, ఎందుకు చంపావురా? ఏమైందిరా నీకు? రేయ్, ఏం చేసావు? ఎలా చెప్పావు? మరి ఎలాగా చెప్పు. పాపం రా, పెద్ద ఆయన రా. ఎందుకు చంపావురా? ఎందుకు చెప్పావురా? పాపం పెద్ద ఆయన్ని ఎందుకు చెప్పావురా? పిల్లాడు అనుకుంటే తాతలు మటర్లు చేస్తావు కదరా. ఇంకా ఎన్ని మటర్లు చేసావురా? వయసు చాలు లేకుండా పెద్ద ఆయన చంపుతావా? వదిలేస్తే మమ్మల్ని కూడా చంపేస్తావుగా. రేయ్, నిన్ను మామూలుగా వదిలితే ఇంకో 100 మంది చంపేస్తావురా. నీ వల్ల జీవితాలు నాశనం అయిపోతాయి. చావరా నా కొడక, చావు. కొట్టు. నీ తాతలాంటి వాడిని ఎలా చంపుతావురా నువ్వు? ఎలా చంపుతావు చెప్పరా? ఎందుకు చేసావు? నిన్ను వదిలే నిన్ను వదిలేస్తే 100 మందిని చంపేస్తావు. చావరా. రేయ్, ఇంకెంత మందిని చంపుతావో తెలియదు. నిన్ను ఇక్కడ ఇలాగే వదిలేస్తే చంపేస్తావురా. చావు, చావురా నా కొడక, చావు, చావు. రేయ్, రేయ్, రేయ్. మన వాడిని చంపేసేమంటరా?
గౌతమ్ అలా చంపేశావు? రేయ్ ఊరుకోరా బాబు. పోలీస్ కేసు ఏమన్నా వద్దంటావా? రేయ్ అసలే నేను ప్యాక్ అయి ఉన్నాను. ఇప్పుడు నువ్వు టెన్షన్ పెట్టకురా. అనవసరంగా లేనిపోని డౌట్ క్రియేట్ చేయకు. డెడ్ బాడీ అక్కడే వదిలేసాం, బాత్రూంలో దాచిపెడదామా? నీకేమైనా ఉందా? వాడంటే మనకు తెలియకుండా చంపాడు కాబట్టి బాత్రూంలో దాపెట్టాడు. మనం దాని ముందే కదా చంపింది. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, రికార్డ్ అయి ఉంటుందా? ఏం చేద్దాం గౌతమ్? రే అసలు ఏం అర్థం కావట్లేదు, కాసేపు ఆగు. పోలీస్ కేసు ఏమన్నా వద్దంటావా? రే ఏం చేయాలో నాకు అర్థం కాక చచ్చిపోతున్నాను. అసలు టెన్షన్తో ఉన్నాను. నువ్వు లేనిపోని డౌట్ క్రియేట్ చేయకు ప్లీజ్. కొంచెం కామ్గా ఉండు, మాట్లాడుకు, నువ్వు ఆలోచించు. నెక్స్ట్ ఎవరేంటి? నెక్స్ట్ ఎవరేంటి? నువ్వు చెప్పిన దాని ప్రకారం ఇద్దరం మిగిలాం. ఒకరికి 50 కోట్లు, ఇంకొకరికి అమ్మాయి అన్నావు కదా. నువ్వు చేస్తే నీకు 50 కోట్లు, అదే నువ్వు చేస్తే నేను. ఎవరు చేస్తారో డిసైడ్ అవ్వండి. ఏయ్ ఏంటి మాట మారుస్తున్నావు? నేనేం మాట మార్చట్లే కానీ నేను ఫస్టే చెప్పా, ఎవరో ఒక్కలే బ్రతుకుండాలని. ఎవరు బ్రతుకుంటారు చెప్పండి? నువ్వా? నువ్వా? ఇదేంటి భయ్యా ఇంత ట్విస్ట్ ఇచ్చింది? ఇక్కడే ఇరుక్కుపోతామా? బయటికి వెళ్తే పోలీసులు. ఎలాగో ఒక మర్డర్ చేస్తావు కదా. నేను మర్డర్ చేయడం ఏంట్రా? మన ఇద్దరం కలిసే కదా మర్డర్ చేసాం. నేను ఎక్కడ చేసా? ఆడి కాలు గిలగిలా కొట్టుకుంటా నేను జస్ట్ పట్టుకున్నా అంతే. నా మీతో వస్తున్నావు ఏంటి? ఆడి పేక మీద నీ ఫుట్ ప్రింట్సే ఉంటాయి, నాకేం సంబంధం లేదు. అంటే ఇప్పుడు మన ఇద్దరిలో ఎవరో ఒకరు చావాలా? చావడం ఏంట్రా? తను అదేగా చెప్పింది. అది చెప్పేసిందని చచ్చిపోతావా? మరి ఇంకో సొల్యూషన్ ఏముంది? భయ్యా నాకు డౌటు, ఆల్రెడీ ఒక మర్డర్ చేసావు కదా, ఇంకో మర్డర్ చేసి నన్ను చంపేవుగా. ఏంటి ఆలోచిస్తున్నావు? కాంపిటీషన్ నిజంగా చంపేస్తావా ఏంటి? చచ్చా అదేం లేదురా. ప్రామిస్? అదేంటంటే వాడంటే మర్డర్ చేసామని చంపేశాం. నువ్వు కరెక్టే. నిన్ను చంపితే నాకు 50 కోట్లు ప్లస్ అమ్మాయి. ఏం మాట్లాడుతున్నావు భయ్యా? అనుకుందాం అంటే నువ్వు అన్నావు కదా బయటికి వెళ్తే నా కోసం పోలీసులు వస్తారని. యాక్చువల్గా ఐడియా బాగానే ఉంది. ఐడియా బాగుండడం ఏంటి భయ్యా? నువ్వేగా చెప్పావు వాడిని చంపింది నేనేనని, ఫుట్ ప్రింట్స్ నావే ఉంటాయని. ఎలాగో ఒకరిని చంపాను. నీ కంపెనీ నీకు వద్దా? బయటికి వెళ్తే జైలుకి వెళ్తావు. ఒక మర్డర్కైనా 2 మర్డర్లకైనా జైలుకే వెళ్తాను కదా. 50 కోట్లు అదనంగా వస్తాయి. జైల్లో కూర్చొని డబ్బులు ఏం చేసుకుంటావు? అరే ఆ డబ్బుతోటి నా ఫ్రీడమ్ నేను కొనుక్కుంటా, వచ్చి నా కంపెనీ నేను స్టార్ట్ చేసుకుంటా, అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా. 2 మర్డర్లు చేసి జైలు నుంచి బయటకు ఎందుకు వస్తావు? ఎందుకు రాలేము? డబ్బులు పడేస్తే ఎవడైనా వస్తాడు బయటికి. ఈ ఐడియా ఏదో బాగానే ఉంది నాకు. నాకేదో డౌట్ వస్తుంది భయ్యా. రే బండి ఆగు ఆగు, బండి నా మాట విను, ఆగు. అరే ఆగరా ఆగరా.
అబ్బా హాయ్ బంటి, ఇంకా బతికే ఉన్నావా? అయ్యో బ్లడ్ వస్తుంది. ఏ మిస్టర్ బిజినెస్ మ్యాన్, నీ పరిస్థితి ఏంటి? అలసిపోయావా? అరే బ్లడ్ చప్పగుంది, మసాజ్ చేయమంటావా? ఏ ఇంకా చావాలని లేదా? బాగా కొట్టుకున్నట్టున్నారు. ఇలా అలసిపోతే ఎలా బంగారాలు? నేనిచ్చిన టాస్క్ కంప్లీట్ చేయరా? 50 కోట్లు వద్దా? నేనొద్దా? ఏం బంటి, నేనొద్దా? నీకు నచ్చలేదా? చెప్పు. అతన్ని చంపవా? చంపలేవా? బానే ఉన్నావుగా ముద్దుగా. రేయ్, దాని మాట వినద్దు. మన ఇద్దరితో గేమ్ ఆడుతుంది. గేమ్స్ ఆడడం నీకన్నా బాగా ఎవరికి తెలుసు? అయినా మీ ఇద్దరికి ఓకే అంటే మీకు ఒక ఐడియా చెప్తాను. ఏంటది? ఏంటది? కాయిన్ ఉందా? కాయిన్ ఎందుకు? తీ చెప్తా. నువ్వు బొమ్మ, నువ్వు బొల్సు. సరదాగా హెడ్స్ అండ్ టైల్స్ ఆడదామా? ఎవరు బ్రతుకుతారో మనమే డిసైడ్ చేద్దాం. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నీకు పిచ్చెక్కినట్టుంది. సర్లే. ఏంట్రా అలా చూస్తున్నారు? సిగరెట్ కావాలా? మీ లైఫ్లు కూడా ఇలాగే కాసేపట్లో ఆవిరైపోతాయి. ఎవరు ఆవిరైపోతారో మీరే డిసైడ్ చేసుకోండి. హెడ్స్ అండ్ టైల్స్ వేద్దామా? పర్లేదులే, గట్టిగా పీల్చు. ఏంట్రా, నీకు కావాలా? నేనే పెడతా, ఆగునన్నా. ఏంటి, గాలి కూడా రావట్లేదు కనీసం. అంత భయపడుతున్నావా? హెడ్ సెంటల్ వేద్దామా లేదా? ఎంతసేపు?
టైం వేస్ట్ చేయకండి. తెల్లవారుతుంది. అసలే 3 శవాలు డిస్పోజ్ చేయాలి. 3 ఏంటి 2 మీలో ఒకడు పోతాడుగా. డిసైడ్ అయిపోయావా? మీరే డిసైడ్ చేయట్లేదు, కనీసం నేనైనా డిసైడ్ చేయాలి కదా. నేను కాకపోతే కాయిన్ అయినా డిసైడ్ చేయాలి కదా. వేస్తున్నాను మరి. ఎసేనా, బొమ్మ, బొలుసా? ఏమంటావు? బొమ్మ, బొలుసా? సేఫ్. అంటే ఇప్పుడు నేను చంపేస్తాడా? వాడు చంపేలోపు నేను ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. వాడు నన్ను చంపేలోపే నేను ఏదో ఒకటి చెయ్యాలి. వాడు నన్ను చంపేస్తాడు, నేను ఎలాగైనా బతకాలి. అంటే ఇప్పుడు నేను గెలిచాను కదా, నువ్వు నాకే కదా. నీకే బండి. పెళ్లి చేసుకుంటావా నన్ను? చేసుకుంటాను. అంటే 50 కోట్లు కూడా నాకే కదా. హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? నువ్వెక్కడికంటే అక్కడికి. భలే చచ్చిపోతున్నావు. ఎంత క్యూట్ గా చచ్చిపోతున్నావు. అమ్మో, చచ్చిపోయేటప్పుడు ఎంత ముద్దొస్తున్నావేంట్రా? ఎంత ముద్దుగా చచ్చిపోతున్నావో. అయిపోయింది 2 నిమిషాలు, 2 minutes. నా బంగారు కొండ, తొందరగా చచ్చిపోనానా? ఇంకెంతసేపు? చాలా. ఓర్చుకో, పెద్ద భలే చంపేసావే. ఏమో అనుకున్నాను, చాలా తెలివైనోడివి. నేను తక్కువ అంచనా వేశాను. సాఫ్ట్వేరు నీకు సీక్రెట్ చెప్పనా? చెప్పు. ఏంటిది? చెప్పాలంటావా? చెప్పు. సీక్రెట్ కదా. పర్లేదు, చెప్పు. నాకే కదా. నా దగ్గర 50 కోట్లు లేవు. ఏమంటాడుతున్నావు? టెన్షన్ పడకు. పెద్దాయన నాకు విషయం చెప్పాడు. ఏంటిది? చెప్తాను, అందరు పడకు.
పెద్దాయన ఏం చెప్పాడో తెలుసా? ఏంటిది? ఇక్కడ ఒక నరం ఉంటుందంట, ఆ. దాని మీద చెయ్యేసి నొక్కితే